హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ ఫిన్టెక్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ యొక్క కంపెనీ ఓవర్వ్యూ, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఐపీఓ డీటెయిల్స్, స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్, జిఎంపీ అండ్ అసలు ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. నవేడేస్ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అండ్ ఎన్టీపీసీ సబ్సిడరీ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇయర్ ఇండియాలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీఓగా 10,000 crores ఐపీఓ సైజ్తో లాంచ్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూకి వస్తే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ 2020లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఈ కంపెనీలో పెద్ద పెద్ద సోలార్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు అండ్ ఈ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్ బ్యాకప్ కూడా ఉంది. యాజ్ ఆఫ్ నవంబర్ 15, 2024 కంపెనీ 4,048 megawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఆల్సో చాలానే కొత్త ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. అన్నీ కలిస్తే ఆల్మోస్ట్ 11,239 megawatts అవుతుంది. కంపెనీ ఫినాన్షియల్స్ విషయానికి వస్తే ఫినాన్షియల్ ఇయర్ 2023లో వాళ్ళ రెవెన్యూ 170.63 crores కానీ 2024లో 2,037 crores. ఇది సీరియస్లీ చాలా పెద్ద గ్రోత్. కానీ ఇక్కడ వాళ్ళ అప్పు కూడా చాలా పెరిగింది. దట్స్ ఆల్మోస్ట్ 12,797 crores యాజ్ ఆఫ్ మార్చ్ 2024. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళ ఫినాన్షియల్స్ కన్సిడర్ చేయండి. స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది కంపెనీ విషయానికి వస్తే పేరెంట్ కంపెనీ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు బ్యాకప్ ఈ కంపెనీకి ఉంది. అదే కంపెనీకి స్టెబిలిటీని ఇస్తుంది. సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అనే చెప్పాలి. లో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వల్ల కంపెనీకి లబ్ధి చేకూరుతుంది. కన్సిడర్ చేయాల్సిన రిస్క్స్ ఏంటంటే అప్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ పాలసీస్ మీద రిలే అవ్వడం వల్ల బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో దీనికి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. ఐపీఓ డీటెయిల్స్కి వస్తే నవంబర్ 19, 2024 ఓపెన్ అయింది అండ్ నవంబర్ 22, 2024 క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 102 to 108 rupees పర్ షేర్ ఉంది. ఎంప్లాయీస్ గెట్ ఏ 5 rupees డిస్కౌంట్. లాట్ సైజ్ మినిమమ్ ఆఫ్ 138 షేర్స్ కొనాలి విచ్ విల్ కాస్ట్ యూ 14,904 rupees. ఐపీఓ సైజ్ వచ్చి 10,000 crores. కంపెనీ వచ్చిన మనీతో వాళ్ళు కొంత అప్పు తీర్చేసి మిగతావి కొత్త ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం కరెంట్లీ జిఎంపీ ఆఫ్ దిస్ ఐపీఓ ఈస్ 1 to 2 rupees పర్ షేర్ ఉంది. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ 110 to 112 rupees వరకు వెళ్ళొచ్చు. ఈ జిఎంపీ మోడరేట్ డిమాండ్ని సూచిస్తుంది కాబట్టి కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని చూస్ చేయండి. కంక్లూడ్, ఈ కంపెనీకి పేరెంట్ కంపెనీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాకప్ ఉంది విచ్ ఇస్ అ పాజిటివ్ థింగ్. అలానే అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మంచి కాంపిటీషన్ ఉంది. సో మీరు కనుక ఈ ఐపీఓ అప్లై చేయాలనుకుంటే ఇట్స్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. That's all about NTPC Energy IPO. Please do subscribe to our channel for more IPO updates. And మీకు మా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. Thanks for watching and happy investing.